శ్రీగురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆదౌ దేవకీదేవి గర్భజననం గోపీగృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహననం కుంతీసుతాన్పాలనం. ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం. ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. 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 ఇదానీం వయం సర్వే శ్రీమద్భాగవత మహాపురాణే తృతీయ స్కంధే నవమాధ్యాయే ప్రవిశామః. తన హృదయంలోనే గోచరించినటువంటి స్వామి అవాంగ్మానస గోచరుడు, వాక్కులకు గోచరుడు కాడు, ఊహకు అందడు. అటువంటి స్వామిని ఆయన కటాక్షంతో, ఆయన అనుగ్రహంతో, ఆయన అనుమతితో, భగవంతుడి అనుమతి లేనిదే ఆయన్ని స్మరించలేము, స్తుతించలేము, దర్శించలేము. ఏదో స్తుతించడం అంటే స్తోత్రం చేస్తాం, దర్శించడం అంటే ఎలా దర్శించడం? నిరాకార పరబ్రహ్మ కదా, ఆకార నిర్మూలన దర్శిస్తామా? కానీ ఆయన మన కోసం చతుర్భుజుడయ్యాడు, సాకారుడయ్యాడు, శ్రీ మహావిష్ణువు అయ్యాడు, జలాధిశాయి అయ్యాడు, శేషశాయి అయ్యాడు, శంఖ చక్ర గదాపద్మధారి అయి ఉన్నాడు. ఆ రూపాన్ని ధ్యానిస్తే సాకార ధ్యానం. సాకార ధ్యానంలో పరిణతి పొందితే నిరాకార ధ్యానం వస్తుంది. అది శ్రేష్టమైనది. ఇక్కడ బ్రహ్మదేవుడు తనలో అంతర్గతంగా హృదయంలో ప్రత్యక్షమైనటువంటి ఆ స్వామిని అంతర్గతంగా చూస్తున్నాడు. భగవంతుడు మనకు అందరికీ కూడా అంతఃశ్రవణం, అంతర్వీక్షణం, అంతర్భాషణం 3 శక్తులు ఇచ్చారు పరమాత్మ. అంతఃశ్రవణం మనలో నిరంతరం హంసస్సోహం 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 ఆ విధంగా సకారంతో ఉచ్ఛ్వాస, హకారంతో నిశ్వాస నిరంతరం జరుగుతుంటుంది. దాన్ని గమనించినట్లయితే అది అంతర్వీక్షణం. ఇంకా అంతఃశ్రవణం ఏమిటి? ఓం, అది అంతఃశ్రవణం. ఇంకా అంతర్భాషణం ఏమిటి? మనలో ఒక అంతర్వాణి ఉంటుంది. ఆ అంతర్వాణి మనల్ని హెచ్చరిస్తుంటుంది. ప్రయత్నం చేస్తే ఆ అంతర్వాణితో మాట్లాడచ్చు. ఎవరు అంతర్వాణి? ఆత్మయే. ఏదో పొరపాటు చేయబోతున్నాం. మనస్సుకు విచక్షణ జ్ఞానం ఉండదు. ఏవో ఆలోచనలు ఇస్తుంటాయి. మనసును అనుసరిస్తే అధోగతే. సరే, మనసులో ఆలోచన వచ్చింది కదా అని ఆ ఆలోచనలో పడిపోయాడు. ఆలోచనలు కోరికలైపోయాయి. కోరికలు అంతు లేదు, పెరిగిపోతున్నాయి. తను ఎక్కడున్నాడు, ఎక్కడికి పెడుతున్నాడో తెలియడం లేదు. అటువంటి స్థితిలో ఒక అంతర్వాణి లోపల ఉన్నది. అదే బుద్ధి. బుద్ధి బుద్ధి కలిగినవాడు బుద్ధిమంతుడు, బుద్ధి లేనివాడు బుద్ధిహీనుడు. ఆత్మతత్వం బుద్ధి, మనస్తత్వం కోరికలు. ఆ బుద్ధి హెచ్చరించింది, ఏమిటి నువ్వు చేస్తున్న పని? కోరికలను తగ్గించుకో. కోరికలు నీకు బంధాలు. బంధాయ నిర్విషయాసక్తి, నిర్విషయాసక్తిరేవ బంధహేతుర్భవతి. లౌకిక విషయాలపై ఆలోచన పెట్టుకోకు, వాటిని గురించి ఆలోచించవు. అప్పుడు నీకు బంధవిముక్తి. వాటిని గురించి ఆలోచిస్తూ ఉంటే నీకు బంధమే కలుగుతుంది. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషోపజాయతే, సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధోపజాయతే, క్రోధాత్ భవతి సమ్మోహः, సమ్మోహः స్మృతివిభ్రమः, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశः, బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని గీతాచార్యులు వారు చెప్పారు సాంఖ్యయోగంలో. 62, 63 శ్లోకాలు. లౌకిక విషయాల్ని పదే పదే ఆలోచిస్తుంటే
వాటి మీద ఆసక్తి పెరుగుతుంది. ఆసక్తి పెరిగితే కోరికలు ఎక్కువైపోతాయి. ఆ కోరికలు తీరకపోతే దుఃఖం వస్తుంది, కోపం వస్తుంది. ఆ కోపంతో తను ఏమిటో, తన స్థానం ఏమిటో, తను ఏ స్థాయిలో ఉన్నాడో మర్చిపోతాడు. స్మృతి భ్రంశం అయిపోతుంది. స్మృతి భ్రంశం అయిపోయిందో బుద్ధినాశం అయిపోతుంది. విచక్షణ జ్ఞానం ఉండదు, నిర్ణయాత్మక శక్తి పోతుంది. బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఆ స్థితి రాకూడదు. అదే అంతర్వాణి హెచ్చరిస్తుంది, అలా చేయకు, ఇలా చేయి. అలాగే చేయమంటావా అని మాట్లాడి నేర్చుకోవాలి అంతర్వాణితో. తథాస్తు, తథైవ కరిష్యామి. ఇది అంతర్వాణితో సంభాషణ. అంటే ఆత్మశోధన, ఆత్మాభిభాషణ. ఇలా బ్రహ్మదేవుడు బుద్ధి యొక్క వైభవంతో తనలో ఉన్న ఆ పరమహంసను, పరమాత్మను దర్శించాడు, స్తుతించాడు. స్వామి, ఎంత ముగ్ధ మనోహరాకారం, అచింత్యం, అచ్యుత, కేశవ, నారాయణ, మాధవ అంటూ మొదలు పెడుతున్నాడు. స్వామి, మిమ్మల్ని చూస్తుంటే నాకు విశేషమైన జ్ఞానం లభించింది. సత్వరజస్తమో గుణాలు మా చుట్టూ ఆవరిస్తున్నాయి. సత్వగుణం శాంతప్రధానం, రజోగుణం కోపతాప ప్రధానం, తమోగుణం మూర్ఖత్వం. ఇటువంటివన్నీ కూడా నాకు తెలిసాయి. ఇవన్నీ ప్రవర్తన కారకాలు. మన ప్రవర్తన ఈ గుణాలను బట్టి వస్తుంది. సత్వగుణం సత్ప్రవర్తనకు, రజోగుణం గర్వంతో అహంతో కూడిన ప్రవర్తనకు, తమోగుణం మూర్ఖత్వంతో అజ్ఞానంతో ఉండే ప్రవర్తనకు కారకాలు అవుతున్నాయి. స్వామి, నాకు మిమ్మల్ని చూడగానే ఆ విషయాలు గోచరించాయి. మీరు అవాంగ్మానస గోచరులు, నాకు హృదయంలో ప్రత్యక్షమయ్యారు. పుణ్యకర్మలు చేయడం వల్ల అహంకార మమకారాలను తొలగించుకునే అవకాశం ఉంటుంది. అది విశేషమైనటువంటి సత్ఫలితాలను కలుగజేస్తుంది. ఇంకోటి ఏంటంటే, సకామ కర్మలు ఎప్పుడు కూడా స్వర్గానికి కారకులమవుతాయి కానీ మోక్షానికి కాదు. సకామ కర్మలు కోరికలు పెట్టుకుని ఏ పని చేసినా ఒక కోరికను దృష్టిలో పెట్టుకుని ఆ పని చేస్తే అది బంధానికి హేతు అవుతుంది. అది మోక్షానికి హేతువు కాదు, మోక్షానికి ప్రతిబంధకాలు అవుతాయి. ఆ విషయం నాకు తెలిసింది. స్వామి, పరమపురుషులు మీరు. మీ యొక్క రూపమే ప్రకృతి. ప్రకృతి అంటే పాంచభౌతికం. ఆ విశేషమైనటువంటి పృథివీ తేజో వాయువాకాశ స్వరూపాలని కూడా ప్రకృతి స్వరూపం. మీ యొక్క అంశయే ప్రకృతి స్వరూపం. అదే ఆ ప్రకృతియే యోగమాయ. పరమపురుషులు మీ అనుగ్రహంతో ఆ ప్రకృతి యొక్క శక్తిని పొంది మేము జీవించగలుగుతున్నాం. మేమందరం కూడా. మేము అని ఎందుకంటున్నాడు ఆయన? పిపీలికాది బ్రహ్మపర్యంతో ఆయుర్దాయం ఉంది. ఒక చీమ నుంచి బ్రహ్మదేవుడి వరకు వాడికి ఆయుర్దాయం ఉంది. ప్రస్తుతం బ్రహ్మదేవుడికి 50 ఏళ్ళు పూర్తి అయిపోయాట. సంకల్పన చెప్తుంటాం, అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరహ కల్పే అని చెప్తుంటాం. అంటే ఇప్పుడున్న బ్రహ్మకు ద్వితీయ పరార్థం, పూర్వార్థం అయిపోయింది 50 ఏళ్ళు. ఆయన 51లో ప్రవేశించారు. ఇప్పుడు మనం ఆ స్థితిలో ఉన్నాం. బ్రహ్మ యొక్క ఒక కనురెప్ప పాటు ఆయన ఒకసారి కన్ను మూసుకుంటే ప్రళయం, కన్ను తెరిస్తే సృష్టి. దాన్ని బట్టి ఆ కాలాన్ని ముగించగలమా? అచింత్యం. అటువంటి విశేషమైన పరమపురుషుడు యొక్క అనుగ్రహాన్ని పొందాడు బ్రహ్మదేవుడు. చాలా సంతోషంతో ఉన్నాడు. స్వామి, పంచభూతాత్మకమైనటువంటి ఆ ప్రకృతిని నేను దర్శించాను. ఆ ప్రకృతి వల్లనే జీవులను సృష్టించే అవకాశం నాకు కలుగుతుంది అని తెలుస్తోంది అని ఆయనకు నమస్కారం చేసేటప్పుడు అప్పుడు చెప్పారు ఆయన. పరమపురుషుడు చతుర్భుజుడైన శ్రీ మహావిష్ణువు, ఆయనే శ్రీకృష్ణుడు. ఆయనే త్రేతాయుగంలో శ్రీరాముడు, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు. వత్స, తపస్సు చేయి. తపస్సుతో అన్నిటినీ సాధించవచ్చు. సృష్టి రచన సామర్థ్యం నీకు ఏర్పడుతుంది అని స్వామి చెప్పారు. వెంటనే ఆయన తపస్సు మొదలుపెట్టేట. ఇత్యార్షే ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే నవమోధ్యాయః. స్వస్తి.